ఎవడైనా మా రోషన్ బాబు కాయ కిందరా. రోరింగ్ స్టార్ రోషన్ బాబు. నీగాడు తప్ప ఇంకోటి తెలీదు, అని నువ్వు తప్ప ఇంకెవరో దొబ్బరు. వినిపించింది. ఒకసారి ఆ ముసుగు ఫ్యాన్స్ నుంచి బయటకు వచ్చి చూడరా. కొత్త కొత్త కాన్సెప్ట్ ఎంత మంది పెడుతున్నారు. ఎంత మంది వస్తూ ఉంటారు పోతూ ఉంటాడు, కానీ మా బాబు మాత్రం మా గుండెల్లో ఉంటాడు రా. నువ్వు ఆ ముసుగులోనే బతుకుతుంటే ఏదో రోజు మీ బాబుని దాటేస్తాడు. ఎవర్రా మా బాబుని దాటేదే? కాయ సిద్ధు. హేరా బాబుకు పోటీ అంటే వణుకుతున్నాయా? బాకేం కాదు, మా ఊడు కుళ్ళిపోయిన ఎక్స్ప్రెషన్ తో కుదిపి కుమ్మేస్తాడు. కాయ సిద్ధు కూడా ఎంత కాయ మీద వెంట్రుకతో సమానం. మా ఓడు ఏడుస్తాడో నవ్వుతాడో అర్థం కాక పిసిగేస్తాడ్రా. మీ ఓడా అంటే నువ్వు ఆ కాయ సిద్ధు గడి ఫ్యాన్ వా? అవునరా, నేను మా కాయ సిద్ధు గడి ఫ్యానే. మా ఓడు మీలా నెలగా కాన్సెప్ట్ రాడు. రోజుకు ఒక అర్థం పడలేని కాన్సెప్ట్ వస్తాడు, జనాలతో తెంగిలు తింటాడు, మళ్ళీ రిపీట్. రోజుకు ఒక లవడాల కాన్సెప్ట్ వస్తే సరిపోదురా. ఎక్కడ వరకు టచ్ అయింది అనేది ఇంపార్టెంట్. మా ఓడు పిండుతాడ్రా. ఏంటి పిండేది? జిగిరా. రే మా ఓడు జోలికి వస్తే కాయ కోస్తా. మా ఓడు జోలికి వస్తా రక్తం కక్కుడా కుదుపుతా. అర్ధరాత్రి ఏంట్రా మీ లవడాలగో? అదే లేదు, నేను ఐపీఎల్ తర్వాత కెరీర్ మీద ఎలా ఫోకస్ చేయాలనేది ప్లాన్ చేస్తున్నాం. అవును అవును అంకుల్, ఓ పని చేయండి, నెక్స్ట్ నుంచి ఫోకస్ చేయండి. బాగుంది, ఇదేదో బాగుందిరా, అయితే అప్పటి నుంచే ఫోకస్ చేద్దాం రా. సిగ్గుండాలరా. టీఎఫ్ఐ మీద ఫ్యాన్ వార్ ఆపేసి ఆఖరికి రోషన్ బాబు కాయసిద్దు మీద ఫ్యాన్ వాల్ చేసుకుని స్టేజ్ కి వచ్చారా మీరు? అంటే అది పని పాట లేక. ఈ చేతిలో ఏంట్రా అది? ఇది కూడా తెలీదా? బడ్వైజర్ నాన్న. ఇది నాన్ ఆల్కహాల్ నాన్న. ఆ మొక్క ముందే చెప్పాలరా జఫా. నేను డైట్ కోక్ అంకుల్. హేరా ఒళ్ళొప్పులు తగ్గాయా? నీ వల్ల ఇదంతా నేనే చేశారా? నువ్వే కదా ఎవడైనా మా రోషన్ బాబు కింద అనుకుంటే ఎలివేషన్ ఇచ్చుకున్నావు. అవునరా, ఇప్పటికే అదే అంట. కొత్తగా బాబు తీసిన ఎమోషనల్ కళాఖండం చూస్తే నువ్వు కూడా అదే అంట. ఏంటి బాబు కొత్త కాన్సెప్ట్ వచ్చాడా? వచ్చి 1 month అవుతుంది, మనమే లేటు. తెలిసిందేగా నెలకు ఒక వీడియో పెడతాం. మామ మీరు లోపు మన వీడియోకి హైప్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ సిరీస్ లో మన బాబు మూవీ ఛాన్సెస్ కోసం ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే చిన్నప్పుడు తప్పిపోయిన వాళ్ళ అమ్మ కోసం కూడా వెతుకుతుంటాడు. ఈ కాన్సెప్ట్ ఏదో చింతకాయ పచ్చల్లా ఉంది. కాయ సిద్ధు ఫ్యాన్ గా నీకు అన్ని అలాగే ఉంటాయి. హడి చూడు, ఆడిషన్ కి ఆల్మోస్ట్ 100 మంది వచ్చారు, కానీ మీ ఇద్దరు నాకు బెస్ట్ అనిపించారు. చూసావరా బాబు డామినేషన్? అందులో డామినేషన్ ఎక్కడ ఉందా? వాడితో పాటు అమ్మాయి కూడా సెలెక్ట్ అయిందిగా. కానీ మన సినిమాలో ఒకటే క్యారెక్టర్ ఉంది. అరే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? సినిమా గురించి ఒక మాటలో చెప్పాలంటే మీరేం చెప్తారు? లైఫ్ లో మనం ఎలా బతకాలనేది. రే ఎక్కడికి? ఇప్పుడు సినిమా గురించి ఒక పెద్ద కొటేషన్ చెప్తాడా? అది వినే ఓపిక నాకు లేదురా. సరే అయితే బాబే గొప్ప ఒప్పుకుని ఆ కాయకి సలాం కొట్టిపో. అంత గిఫ్ట్ మనకు వద్దులే కానీ లూజ్ మోషన్ ఎక్స్ప్రెషన్ చూసి పిసుకోవడం బెటర్. లైఫ్ లో మనం ఎలా బతకాలనేది నాన్నే నేర్పిస్తాడంటారు, కానీ నాకు మాత్రం అన్ని సినిమాయే నేర్పించింది. అందుకే నేను చచ్చేటప్పుడు మాత్రం పలానా వాడు కొడుకు అనే దానికంటే పలానా సినిమా వాడనే చెప్పుకోవాలి సార్. అంటే మీ వాడికి అమ్మ బాబు కంటే సినిమాలు ఎక్కువైపోయిందరా? నీలాంటి ఎలాంటి లవడాల లాజిక్ లో అడుగుతారనే ఈ సిరీస్ లో బాబు అనాథగా చేంజ్ అయిపోయాడు. బాగానే కవర్ చేశాడు. సరే గానీ సినిమా కోసం ఎంత చెప్పాడుగా, సెలెక్ట్ అయ్యాడా? మరి అక్కడే ఉంది మలుపు. ఏది ఎక్కడ? అక్కడ. మనల్ని నవమాసాలు మోసేది కన్నతల్లైతే నవరసాలు నేర్పించేది కలమ్మ తల్లి. నాకు మా అమ్మ కలమ్మ సమానమే సార్. బా ఇద్దరు బలి చెప్పారా. మరి ఆ సీన్ రాసి డైరెక్ట్ చేసింది ఎవరు అనుకున్నావు? ఎవరు? ప్రొడ్యూసర్, హీరో, డైరెక్టర్ అన్ని మా రోషన్ బాబే. ఆ అమ్మాయి అమ్మ సెంటిమెంట్ తో కొట్టింది కాబట్టి ఆ రోల్ అమ్మాయికి ఇచ్చి పిసుకుంటే వెళ్ళిపోతాడు. కానీ ఎందుకు గివప్ ఇచ్చేశారు? కలమ్మ తల్లి గురించి మీరు చెప్పిన మాట చిన్నప్పుడు మా అమ్మ నాకు చెప్తుండేది. కానీ ఎలాగైనా త్వరలో నేను ఒక సినిమా చేస్తాను, అందులో ఖచ్చితంగా మీరు యాక్ట్ చేయాలి. తప్పకుండా. ఇంతకీ సినిమా పేరేంటి? మరో చిత్రం. మరో రక్తపాతం అయిపోతే అదే హ్యాపీ. కట్ చేస్తావు. డైరెక్టర్ డెమో ఫిల్మ్ కోసం బాబుని పిలిపించి అమ్మ సెంటిమెంట్ తో ఒక చిన్న సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఈ దెబ్బ కనెక్ట్ అయిపోతాడే. బాబు ఎక్స్ప్రెషన్ చూస్తే అర్థం కావట్లేదా? రే ఇదేదో వర్కౌట్ అయ్యేటట్టుందిరా. బాస్ ఎక్స్ప్రెషన్ చూసావా? ఇదేదో హై టెన్షన్ డ్రామా లాగా ఉందిరా. ఒక పక్క మూవీ ఛాన్సెస్ కోసం ట్రై చేస్తుంటే ఇంకొక పక్క చిన్నప్పుడు తప్పిపోయిన వాళ్ళ అమ్మ కోసం వెతకని చోటు లేదు, తిరగని ప్లేస్ లేదు. చిన్నప్పటి నుంచి వెతుకుతున్నాడంటే క్లైమాక్స్ లో పక్క వాళ్ళ అమ్మ దొరుకుతుంది. వాళ్ళ అమ్మ కోసం వెతుకుతుండగా ప్రొడ్యూసర్ చూపిస్తున్న డెమో ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది. కెమెరా రోలింగ్ సార్. రోరింగ్ స్టార్ రోషన్ బాబు. రే అక్కడ డైరెక్టర్ రోలింగ్ అన్నాడు రా, రోలింగ్ కాదు. ఏదైతే రోలింగ్ ఉందిగా. రోరింగ్ స్టార్ రోషన్ బాబు. వారని అబ్బా. యాక్షన్. ఒంట్లో బానేదిరా, ఆందోళనగా ఉంది. అక్కడ యాక్షన్ అని చెప్పింది ఆవిడ కదరా. పక్కన బాబు ఎందుకు అంత యాక్టింగ్ చేసేస్తున్నాడు? అది యాక్టింగ్ కదరా, చిన్నప్పుడు తప్పిపోయిన వాళ్ళ అమ్మ గుర్తొచ్చి కరుణ రసం చూపిస్తున్నాడు. నువ్వు నా కళ్ళ ముందు ఉంటే అదే చాలు, నేను చూడాలనిపిస్తుందిరా. కట్ ఇట్.
చాలా బాగా వచ్చింది. ఆడంటే వాళ్ళ అమ్మ గుర్తొచ్చి ఫీల్ అవుతున్నాడు. నువ్వెందుకు ఆడకంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు? బాబు పర్ఫార్మెన్స్ చూసి బాబే అనుకున్నా వాడు ఫ్యాన్స్ కూడా ఓవరాక్షన్ కల్లే. రే బాబు జోలికి ఎంకరేజ్ చేయరా. అమ్మ కనిపించిందిరా. అబ్బా సాయిరామ్. ఎంతో ఆశతో పరిగెత్తుకొని వెళ్ళి చూస్తే చూసాక ఏమైందిరా? పాప వాళ్ళ అమ్మ పిచ్చిదైపోయి ఉంటదిరా. దీనమ్మ ఇదే ట్విస్ట్ రా. నువ్వేంటమ్మా ఇక్కడ? మరి ఆ తర్వాత ఏమైంది? వాళ్ళ అమ్మని హాస్పిటల్ జాయిన్ చేసే దగ్గర చూసుకుంటాడా? బాబుకి అంత చేసే టైం ఎక్కడదరా? ఈలోపు డైరెక్టర్ సీన్ చేయమని లొకేషన్ పిలుస్తాడు. మీ అమ్మకు ఆరోగ్యం బాగోవాలని దేవుని కోరుకుంటా కదా, ఆశించేద్దాం. ఓకేనా? ఓకే అన్నయ్య. సరే. వాళ్ళ అమ్మ చూస్తే అలా అయిపోయింది. ఇక్కడేమో బాబు యాక్టింగ్ చేయలేదు. మరి ఇప్పుడు ఎలా రా? ఇదేం చేసా? ఇప్పుడు బాబు నట విశ్వరూపం చూపిస్తారా? అది చూసాక కాయసిద్దు కంటే బాబుతో గొప్ప నొప్పుకుంటాం. ఏంటది? మనసు. మనసా? అది మడిచి అమ్మ చచ్చిపోయిందిరా. అక్కడేమో అమ్మ చచ్చిపోయింది, ఇక్కడేమో అందరూ ముందు యాక్ట్ చేయలేదు. అమ్మ సినిమా, అమ్మ సినిమా, అమ్మ సినిమా. రేరా తీసారా నీ కాగిదాన్ని? ఎవరికి లేని కష్టాలన్నీ మీ రోజుల బాబుకి వస్తాయి ఏంట్రా? వీడు షార్ట్ ఫిల్మ్ చూస్తే సంతోషంగా లైఫ్ ని కూడా డిప్రెషన్ తో కుదింపు కుమ్మేసి కళ్ళేసి వెళ్ళి చూపేసి ఉతికేస్తాడు కదరా. సీన్ ఏంటంటే మీ అమ్మ చనిపోయిందనే విషయం నీకు తెలిసింది. డైలాగ్స్ ఏం ఉండవు, నీ కళ్ళు కన్నీళ్ళు మాత్రమే మాట్లాడాలి. అక్కడ ఆల్రెడీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తాడు. కెమెరా రోలింగ్ సార్. రోలింగ్ స్టార్ రోషన్ బాబు. అమ్మా అమ్మా అమ్మా. ఏరా ఏడుస్తున్నావా? అదే అదే లేదురా, దీనికి కూడా ఏడుస్తారా ఎవరైనా? ఇప్పటికే ఒప్పుకోరా కాయసిద్దు కంటే బాబే గొప్పని. ఏంటి ఒప్పుకుంటే కాయసిద్దు కోసం చూసాక నువ్వే ఒప్పుకుంటా మావాడే గొప్పని. అర్రే పట్టబోకలు పరిస్థితి వెళ్ళిపోతున్నాడే. అన్నా పట్టుకోవచ్చు కదన్నా. నేను ఎందుకు పట్టుకుంటా? నాకేం అవసరం? పట్టుకోవచ్చు కదన్నా. ఏంటి పట్టుకునేది? వాడి కాయ పర్సు ఎత్తుకుపోయాడన్నా. ఓహో పర్సు ఎత్తుకుపోయాడా? ఏరా ఇప్పుడు అర్థమైందా నీకు? ముందు మా కాయసిద్దు మీద చేసి మాట్లాడరా. కింద బాల్ పైన బాల్ చేదిరా లౌడెక్ బాల్. 20 రూపాయలు ఉంచుకో. ఇక్కడ ముంగట్నే పోలీస్ స్టేషన్, అటో ఎక్కిపో. 20 రూపాయలు పట్టుకో. 20 రూపాయలు ఇచ్చాడని ఫీల్ అయ్యావా? పావు. నువ్వే పోలీస్ స్టేషన్కి వెళ్ళు. ఆ పర్సు నీదే, ఆ పర్సు నీదే. హేరా షాక్ అయ్యావా? లవడా అదొకటి విష్ణు, దానికి షాక్ అయ్యి షేక్ అవడం ఒకటి. చిన్న పిల్లోడు కూడా చెప్తారా ఇందులోనే లవడాలటి విషయం. అన్నా ఒకటి చెప్తే గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా ఒకరికి హెల్ప్ చేద్దామని చూడు, అంతేకాని మనసు అర్థం గురించి చెప్పి ఆలోచించుకోమాక. సరేనా? జాగ్రత్త. రే వాడు ముందే పరసపోయిన బాధలో ఉన్నాడు. నువ్వు వచ్చి ఇలాంటి నీతులు చెప్పావు అనుకో, 20 రూపాయలతో చిరుక్కరుకొని నా గుద్దల బతాయి వాడు. అమ్మా అమ్మా. రే 2 చాయ్ చెప్తా, నీకు అర్థం కాదా? 2 చాయ్ తీసుకురా. ఓ అన్నా నీ కింద ఎవడు పని చేయట్లేదన్నా. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే వచ్చి తీసుకొచ్చి ఇస్తా. నువ్వే వచ్చి తీసుకో. ఏరా అత్త దగ్గరికి వెళ్ళి చూస్తున్నా మా ఆవిడ యాక్టింగ్ అతరిచ్చిందా? యాక్టింగ్ గా బొక్క ఈడి నీరసం నుంచి కుళ్ళిపోయిన రీల్స్ చేస్తున్నా. ఆ లిప్సింక్ మాత్రం సరిగ్గా చేసి పెట్టరా. పని చేయట్లేదన్నా. నువ్వు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే వచ్చి తీసుకొచ్చి ఇస్తా. వీడు చాలా ఓవర్ చేస్తున్నాడు, వీడి సంగతి చెప్తా. అన్నా నువ్వు నా మీద చెయ్యేస్తే చుట్టుపక్కల అందరూ నిన్ను కొడతారన్నా. చాయ్ తీసుకుపో అన్నా. ఆడు ఇంకా కాళ్ళు కూడా ఎత్తలే కదరా. అన్నా నువ్వు నా మీద చెయ్యేస్తే చుట్టుపక్కల అందరూ నిన్ను కొడతారన్నా. హేరా దీనికి వచ్చి పోసుకున్నాడు మీ వాడు. అదే మా వాడితే వెనక 400 మంది రౌడీల్ని ఎలా పరిగెత్తించాడో తెలుసా? హై ఎలివేషన్ బీజియం తీసి ఒరిజినల్ పెట్టరా. నీ అబ్బని ఒట్ల కోసం అన్నకిస్తా. అంటే ఇప్పుడు ఎందుకు కాబట్టి ముందు మీ వాడు కాన్సెప్ట్ అయితే చూద్దాం. ఆగు. రే 5 లక్షలు లోన్ తీసుకున్నాను రా. 2 రోజులు కట్టకపోతే నా ఇల్లు తీసేసుకుంటారు రా. అయ్యయ్యో. ఇప్పటికిప్పుడు 5 లక్షలు అంటే మా బాబు నాడికి 400 వరకు అరేంజ్ చేయగలను. ఓపెన్ చేయి అయితే. 400 పరిచి కొత్త అన్నా అన్నా 5 లక్షలు నేను ఇస్తానన్నా. అని ఒక్కసారి లెగుస్తుందండి. మీ కాయసిద్దు ఎంత మంచోడురా. మరి ఏమనుకున్నా మీ వాళ్ళ 400 ఇస్తాడు అనుకున్నావా? 400 పరిచి కొత్త అరిసావా చంపేస్తానా కొడక. అన్న ఎవరన్నా మీరు? నేనేమైనా తప్పు చేశాను అన్న? రేయ్ నా దందనే అంత మనుషులను కొట్టి డబ్బులు లాక్కోవడం. 5 లక్షలు ఇస్తా అన్నది ఇలా తెంగేసిన డబ్బులతోనా? అన్నా అన్న ప్లీజ్
రే కత్తి తీసాడేంటి రాసి చంపేస్తాడా? నీ లవడాల డౌట్స్ ఆపి ఇప్పుడు చూడరా. అదే టైం కి వాళ్ళ అమ్మ కాల్ చేస్తుంది, కాల్సింది ఎమోషనల్లీ దొబ్బేమని. అరే ఎప్పుడు లేని ఇలా చేస్తావేంద్రా? అరే నువ్వు కూడా పోరా, నా చిన్న పని ఉంది. లావడా వీడియో దద్దా చేద్దాం అంటాడు, వీడియో తెంగేస్తాడు. పాపం రా, వాళ్ళ అమ్మ గుర్తొచ్చినట్టుంది. కనెక్ట్ అవుతున్నాడు. ఎందుకు నవ్వుతున్నాడే ఏడుస్తున్నాడు రేడు? రే నువ్వు నవ్వుతున్నావే ఏడుస్తున్నావు రా, నీ వల్ల మా ఫ్రెండ్ గారి ముందు పరుగు పోయింది కదరా. అరే మా వాడు వస్తున్నాడు రా. అరే ఆ ముస్లింతో నీకు ఫ్రెండ్షిప్ ఏంట్రా? అరే జై శ్రీరామ్. అరే అస్సలం వాలేకం. హస్తలం వాలేకం. అరే మీ ఫ్రెండ్ గారు వింటే ఆ మటన్ బోన్ తీసి నీ కొత్తలో పెడతారా? అరే అస్సలం వాలేకం. అన్న బండిలో పెట్రోల్ అయిపోయిందన్న, అక్కడ పెట్రోల్ పంప్ ఎక్కడుందన్న? తమ్ముడు పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది తమ్ముడు? చాలా దూరం ఉంది తమ్ముడు. థ్యాంక్స్ అన్న. తమ్ముడు ఎక్కడికి వెళ్ళాలి? నమాజ్ కన్నా. తమ్ముడు నువ్వు కూర్చో తమ్ముడు, నేను నెట్టుతాను. అయ్యో పర్లేదన్న. పర్లేదు తమ్ముడు, నువ్వు కూర్చో, నేను నెట్టుతాను. మరి వెనకాల ఇద్దరు కూర్చుంటే వీడు ఎవడొచ్చి నడుపుకుంటూ తీసుకెళ్ళడం ఏంట్రా? అందరూ ఒకటే అని చెప్పాలనుకుంటున్నాడు రా. ఓకే బాగుంది, మంచిదే. వీడి స్కూటీ మీద కూర్చుంటే వీడిని నడుపుకుంటూ తీసుకెళ్లడం ఎందుకు? ఏమోరా, కొన్నిసార్లు మాకు ఆశిద్దు వాడు ఏం చెప్పాలనుకుంటున్నాడో వాడికి తెలియదు, అందుకే కామెంట్స్ లో తెంగులు తింటూ ఉంటాడు. నువ్వు మనిషి పశువాలా? ఈడు లవడాల కాన్సెప్ట్ అందుకే నేను అందరూ తెంగేది. సబరా ఇక్కడ ఆగొస్తరా? ఎక్కడికి జారుకుంటున్నావు? తీసుకుంటాం సార్. ఏం వెళ్తావులే గానీ మా రోషన్ బాబు కాయకి సలాం కొట్టిపోరా. ఎందుకు? మీ ఓడి చేసిన లవడాల కాన్సెప్ట్ అలాంటి చున్నీ స్టార్ నుంచి తెంగుల్ స్టార్ అయ్యాడు. సర్లే రోషన్ బాబు నీ కాయకి దన్నం. పిండడమైనా పిసకడమైనా నువ్వే తప్పు. స్టార్ రోషన్ బాబు. ఎవడైనా మా రోషన్ బాబు కాయ కిందేరా. మామ మీకు ఈ వీడియో నచ్చితే 20K లైక్స్ చేస్తే రోషన్ బాబు ఫ్యాన్స్ అందరూ కామెంట్ చేయండి. ఇంక మరి ఉంటా. ఓయ్ ఇంకా నువ్వు బాధపడకు, నీ కళ్ళ ముందు కాదు కదా, నీ కళ్ళకు కూడా నేను రాను.